15 నెలల కాంగ్రెస్ పాలన ఏ విధంగా? అట్టర్ ఫ్లాప్ చేసింది జీరో. అసెంబ్లీకి రాకుండా ప్రజల గురించి మాట్లాడకుండా ఇప్పటికీ ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. ఒక్కసారి కనుక కేసీఆర్ గారు వచ్చి అసెంబ్లీలో ఉండేదంటే వాళ్ళు ఎవరు కూడా నిలబడలేరు. సో పక్క శేషంగనపూర్లో ఉప ఎన్నికలు వస్తాయా? కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల కూలిపోతుంది. అడిఎంసీ కాలే ఐరన్ లెగ్ కథ. ఆయన ఎక్కడ పోతే అక్కడ పని అన్న ఆగిపోతుంది, ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి కడియం వచ్చిండు, గణపుడుకు కరువు వచ్చిందని ప్రజలందరూ అనుకునే పరిస్థితి ఇప్పుడు ఉంది. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్లు చేయలేని పని అటు మామనూరు ఎయిర్పోర్ట్ కావచ్చు, తర్వాత కాజ్పేట రైల్వే డివిజన్ కావచ్చు, ఇట్లా చాలా అభివృద్ధి పనులు చేస్తున్నాం. 15 ఏళ్ళ బీఆర్ఎస్ సర్కార్ తూము దగ్గరకు వచ్చి ఆగిపోతే బయటపడితే మొత్తం మేమే చేసినాం అనేది కరెక్ట్ కాదు. కడియం శ్రీహరి గారిది ఏ పార్టీ? ఏమంటారు, ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఎవరితో కాపురం చేస్తున్నారు. కడియం శ్రీహరిది రేవంత్ రెడ్డిది ఒక అపవిత్ర కలయిక. కొందరు మాలోళ్ళు అంటాను, కొందరు మాదిగోళ్ళు అంటాను, ఇంకోళ్ళు బీసీ అంటాను. నీ శీల పరీక్ష చేసుకో నువ్వేందో. కడియం శ్రీహరి గెలుపు కొరకు మీరు కూడా కృషి చేసినారు, మీరు కూడా ప్రచారం చేసినారు కడియం శ్రీహరికి ఓట్లు వేయరని. మీ ఇద్దరికి ఎక్కడ చేయలేదు? 100 కోట్లకు కడియం శ్రీహరి కాంగ్రెస్కి అమ్ముడు పోయిండు. ఎన్టీ రామారావుకి ఎన్ని పోటీపడిచిండు, చంద్రబాబు నాయుడుకి ఎన్ని పోటీపడిచిండు, కేసీఆర్కి ఎన్ని పోటీపడిచిండు, రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఉన్నాడు రేవంత్ రెడ్డితో. కడియం శ్రీహరి ఇంత నమ్మకం ద్రోహం చేసిండు. ఆయనకు రాజకీయ సమాధి కట్టాలంటే రాజకీయాల్లో బ్రేక్ వేసింది కడియం శ్రీహరి గారు. శేషంగనపూర్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినారు కదా. శేషంగనపూర్కి చెప్పుకోదగ్గ ఒక 5 పనులు. అధికారం పోయిన తర్వాత ఎవరిని పట్టించుకోలేదు. వంశీధర్ రెడ్డి అనే అతను ఎప్పుడైతే కడియం శ్రీహరి కాంగ్రెస్ పోయిండో ఆయనతోనే అడుగుకోవడం జరిగింది. తప్పకుండా ఆయన మూల్యం చెల్లించక తప్పదు. ఏమన్నా ఆయన కూడా వంశీధర్ రెడ్డి ఏమన్నా బుక్ రాస్తున్నారా? పింక్ బుక్ ఏమన్నా పేర్లు ఎక్కిస్తున్నారా? తప్పకుండా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా? అందరికీ అనుమానం వస్తుంది, ఎవరు కూడా చెప్పలేకపోతున్నాడు. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడేమో దళితుల్ని కొంచెం ముందుకు తీసుకురావాలని చెప్పేసి దళిత బంధు అని చెప్పేసి, తర్వాత ఎస్సీ కార్పొరేషన్లని కొన్ని లోన్లు ఇట్లా దళిత బంధు ఇవి ఇచ్చినారు. కానీ ఇప్పుడున్న సర్కారు అవి ఇస్తారా తెలియట్లేదు, ఇయ్యరా తెలియట్లేదు. అసలు ఏంటి వాటి పరిస్థితి ఏంటి, ఆ పథకాల పరిస్థితి? ఇప్పుడు అందుకే చెప్పాను కదా, అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం. అంటే ఆ పథకాలు ఇంకా కొనసాగుతాయా లేకపోతే? అంటే ఏ పథకాలైనా కూడా నేను ముందు చెప్పాను, గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు ఉదాహరణకి పేర్లు మార్చొచ్చు, కానీ మేము ఆసరా పెన్షన్లు అన్నాం, వాళ్ళు ఏదో దానికో పేరు పెట్టిండ్రు. తర్వాత మేము రైతు బంధు అన్నాం, రైతు భరోసా అన్నారు. మహాలక్ష్మి అని ఇంకో రకం పేరు పెట్టిండ్రు, రైతు రుణం. అంటే ఈ పేర్లు ఏదైనా మారవచ్చు, కానీ పథకాలు తీసేసినప్పుడు ప్రజలకు దూరం అయిపోతాం. నువ్వు ఏదైనా పథకం తీసేయంటే కథం అయిపోయినట్టు. ఇప్పుడు ఉదాహరణకి మొన్న కవితక్క కౌన్సిల్లో అడిగింది, మరి 10 లక్ష రూపాయలు మేము ఇచ్చిన కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తామంటే అలాంటి ప్రపోజల్ గవర్నమెంట్లో లేదు అని చెప్పేసాడు. ఇది పున్నం ప్రభాకర్ చెప్పాడు. అంటే చేతులు ఎత్తేసినట్టే కథం. ఇక మహిళలందరికీ కథం, దాని మీద ఆశపడి కథం ఇస్తానని మోసం చేసిన డిసైడెడ్గా ఇస్తానని మోసం చేసిన డిసైడెడ్ కథం అంతే. ఇవాళ బడ్జెట్ ప్రవేశపెడితే ఎక్కడ కూడా రైతు భరోసా గురించి ఎత్తలేదు, రైతు రుణమాఫీ గురించి ఎత్తలేదు, బోనస్ గురించి ఎత్తలేదు, తర్వాత తులం బంగారం గురించి లేదు, స్కూటీల గురించి అసలుకే లేదు, మహాలక్ష్మి పేరుతో 2500 రూపాయలు ప్రతి గృహిణికి ఇచ్చేది లేదు, ఆసరా పెన్షన్ లేదా మొత్తం చేయుత అనేది మొత్తము ముసలిలకు 2000 నుండి 4000 ఇచ్చేది లేదు, నిరుద్యోగ వృత్తి 4000 ఇచ్చేది లేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. అవకాశం వచ్చినప్పుడు కర్ర కాల్చి వాత పెడతారు. ప్రజలు ఏం చేస్తారు చెప్పు, ఓటేసి కథం నిండా మునిగిరి. మళ్ళీ ఎప్పుడు తీరుతారు వాళ్ళంటే, మాకు అవకాశం రాదా బిడ్డ, ఇన్ని రోజులు ఇస్తారని మోసం చేస్తేవి, రాగానే 9వ తారీఖు రుణాలు తీసుకోమనంటే 9వ తారీఖు 100 రోజులు అలా చేస్తారంటివి, దసరా అంటివి, తర్వాత 26 జనవరి అంటే అన్నీ ఎక్కడే రుణం అట్లే పెడతాయి. అవుపడ్డ దేవుని మీద ఒట్టేస్తావి. ఇవన్నీ చూస్తలేరా, మొత్తం ప్రతి జిల్లాకు పోతే అక్కడ జిల్లాలో ఉన్న దేవుని మీద ఒట్టేస్తావి. సో ఇన్ని చేసి తప్పించుకుంటే ఓన్లీ హామీల రేవంత్ రెడ్డి కానీ అమలు చేసే రేవంత్ రెడ్డి కాదు అనేది తెలిపోయింది. ఓకే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా? అందరికీ అనుమానం వస్తుంది, ఎవరు కూడా చెప్పలేకపోతున్నాడు. నేను ముందే చెప్పాను కదా, అబద్ధాల రేవంత్ రెడ్డి అయినా, సో అట్టర్ ఫ్లాప్ రేవంత్ రెడ్డి అయినా, తర్వాత ఆయన తిట్ల పురాణానికి జాతిపిత, ఆయన తిట్లో జాతిపిత. సో కాబట్టి ఆయనను
ఇక తుగ్లక్ అంటారు, అనేక రకాలుగా పిలుస్తారు. ఆయన పేరు అందరూ మర్చిపోతున్నారు మొదలగా. కారణం ఏంటంటే ఆయన మార్క్ అనేది లేకపోవడం వల్లనే మారిపోతూ ఉన్నది. రేవంత్ రెడ్డి పేరు గుర్తు లేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన చేష్టలు. తప్పకుండా వీటన్నిటికీ రేవంత్ రెడ్డి మూల్యం చెల్లించక తప్పదు. అట్టరి ప్లాన్ ముఖ్యమంత్రి కాబట్టి రాబోయే 10-20 ఏళ్ళల్లో మళ్ళా కాంగ్రెస్ బట్టగట్టదని తేలిపోయింది. ఓకే, రాబోయే రోజులలో రాజయ్య గారి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? రాజయ్య గారు ఆల్రెడీ మాదిగా జాతిలో 4 సార్లు ఎమ్మెల్యే, ఫస్ట్ డిప్యూటీ సీఎం తెలంగాణ. ప్రజానాయకుడు ఉంటాను, ప్రజలలో ఉంటాను, ప్రజలకు అందుబాటులో ఉంటాను. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు, ఇది నా నినాదం మొదటి నుంచి కూడా. కాబట్టి తప్పకుండా పార్టీలో ఉన్నాను కాబట్టి, ఇది నా వ్యక్తిగతం, పార్టీలో ఉన్నాను కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేటీఆర్ మరి వారు నిర్ణయం తీసుకొని వారి నాయకత్వంలో వారు అప్పచెప్పే బాధ్యతలను తీసుకొని ప్రజల్లో ముందుకెళ్తారు. అన్న స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా లాస్ట్గా, ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు మంచి ఆఫర్ ఇస్తే మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? కాంగ్రెస్ నాకు ఆఫర్ ఇవ్వదు, ఎందుకంటే కాంగ్రెస్ నుంచి వెళ్ళి నేను బయటకు వచ్చాను. ఈరోజు నాకు బీఆర్ఎస్ పార్టీలో ఉప ముఖ్యమంత్రి అయినా అది కాకి లెక్క కలకాలం కాకుండా కోకి లెక్క కొన్నాళ్ళైనా కూడా ఇట్ ఈస్ ద హిస్టారికల్ ఈవెంట్. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడి నుంచి వెళ్ళి దామోదర్ రాజనరసింహ డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఇక్కడి నుంచి వెళ్ళి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఉన్నాడు, మహమ్మద్ అలీ ఇక్కడి నుంచి డిప్యూటీ సీఎం ఉన్నాడు, డాక్టర్ రాజయ్య ఉన్నాడు. కానీ హూ ఈజ్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే డాక్టర్ రాజయ్య కథం. కాబట్టి అదొక్కటి చాలు నా జీవితానికి, ఎందుకంటే నేను పోయిన తరతరాలుగా తెలంగాణ రాష్ట్రం ఉన్నంతసేపు నా పేరు అట్లాగే ఉండిపోతుంది. సో కాబట్టి నాకు కొత్తగా అంబిషన్ ఏం లేదు, ప్రజా జీవితం గడపాలని ఉంది. అధిష్టానానికి ఒబీడియంట్గా, లాయల్గా, విధేయుడిగా ఉంటూ వారు అప్పచెప్పే బాధ్యతలను తూజా తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్తారు.